హాయ్ అండి, విడిహెచ్ఎస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు నేను టమాటా పచ్చడి చేస్తున్నానండి. నేను ఇక్కడ టమాటాలు ఒక 1/2 కేజీ వరకు తీసుకున్నానండి. ఈ టమాటా పచ్చడి చేయడానికి నేను ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ తీసుకున్నాను. ప్యాన్లో కొద్దిగా నూనె వేసుకొని నూనె కొంచెం వేడెక్కిన తర్వాత ఈ టమాటాలని నేను శుభ్రంగా కడిగి 4 పక్షాలుగా చేసి ప్యాన్లో వేసుకుంటున్నాను. ఇందులోనే నేను కొంచెం కొత్తిమీర తీసుకుంటున్నాను, ఇందులో వేస్తున్నాను కొత్తిమీర. అట్లాగే కొంచెం పుదీనా కూడా వేస్తున్నాను. పుదీనా హార్ట్కి చాలా మంచిదండి. ఈ పచ్చడికి నేను ఈ టమాటాలకి ఒక 10 నుంచి 12 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఇవి సగానికి కట్ చేసి వేసానండి. పచ్చిమిర్చి ఆయిల్లో డైరెక్ట్గా వేస్తే పేలుతాయండి, అందుకని కట్ చేసి వేసుకోవాలి ఎప్పుడు కూడా. కొంచెం చింతపండు పెడుతున్నాను. ఇప్పుడు నేను దీంట్లోకి ఒక 1/2 స్పూను పసుపు వేస్తున్నాను. ఈ టమాటాలు మగ్గటానికి ఇందులో 1 స్పూను సాల్ట్ వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని వేగడానికి లిడ్ పెట్టుకొని కాసేపు వేగనివ్వాలండి. ఒక మధ్యలో కలుపుతూ ఉండాలి. ఒక 10 మినిట్స్ తర్వాత మొత్తం మగ్గిపోయాయండి. చూడండి, టమాటాలన్నీ పొట్టు ఊడొస్తుంది, పైన స్కిన్ బాగా వేగిపోయిందండి. ఇప్పుడు స్టవ్ కింద ఫ్లేమ్ మంట తీసేసి ఆరనివ్వాలండి. దీన్ని ఆరిన తర్వాత నేను ఇప్పుడు ఒక జార్ తీసుకున్నాను. దీంట్లోకి ఒక 4-5 వెల్లుల్లి రెమ్మలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకున్నాను. దీంట్లో ఆరనిచ్చిన టమాటా, పచ్చిమిర్చి ఇవంతా కూడా వేసుకుంటున్నాను. దీన్ని కంటిన్యూస్లీ గ్రైండ్ చేయకూడదండి. మనము ఒక 2-3 పల్సులు ఇచ్చుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మరొక ప్యాన్ తీసుకొని దాంట్లో ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేడెక్కేలోపు నేను మిరపకాయలు, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నానండి. ఇవన్నీ కూడా ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇప్పుడు వేస్తున్నాను. ఇవన్నీ కూడా సన్నని మంట మీద వేగనివ్వాలి. ఇప్పుడు నేను ఇందులో కరివేపాకు వేసుకున్నాను. కొంచెం కొత్తిమీర కూడా తరిగింది వేసుకున్నాను. ఇప్పుడు చివరిలో ఇంగువ వేసుకుంటున్నాను. అంతేనండి. దీంట్లో ఇప్పుడు మనము పేస్ట్ చేసుకున్న పచ్చడి వేసుకుంటున్నాము. అంతేనండి, రుచికరమైన టమాటా పచ్చడి రెడీ అయింది. అందరికీ కూడా వేడివేడి అన్నంలో మొదటి ముద్ద పచ్చడితో తినకపోతే తృప్తి ఉండదండి, ఎన్ని కూరలు ఉన్నా కూడా. టమాటా పచ్చడి రకరకాలుగా చేసుకుంటారు, ఒక్కొక్క రకంలో ఒక్కొక్క ఫ్లేవర్ వస్తుంది. ఇది కూడా మీ అందరికీ నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లలో చెప్పండి. ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్, సబ్స్క్రైబ్.